దేశవ్యాప్తంగా గిరిజన నాయకత్వాన్ని పెంపొందించడమే కాకుండా పెరిగిన నాయకత్వం ద్వారా గిరిజన హక్కుల కోసం మనం ఏ రకంగా పోరాటం చేయాలి, వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరచడం కోసం మనందరం ఏ రకంగా పనిచేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన నాయకుల్ని ఒక దగ్గర చేర్చి ఇటువంటి ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మన జిల్లాలో ఈరోజు మనం కిన్నెరసాని దగ్గర గత 3 రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీనికంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాగార్జున సాగర్లో ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇటువంటి ట్రైనింగ్ చేపట్టారు. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో కూడా ఉమ్మడి జిల్లాలో ట్రైనింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో పూర్తి చేశారు. ఇంతమందిని చూస్తూ ఉంటే సరే, మన జిల్లా ఉమ్మడి జిల్లా 10 శాసనసభ నియోజకవర్గాలు 10 శాసనసభ నియోజకవర్గాలు ఉంటే అందులో 5 శాసనసభ నియోజకవర్గాలు కూడా ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీసే, 2 ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్. అంటే 10లో 7 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్. అంటే ఖమ్మం జిల్లా అత్యధికంగా గిరిజన జనాభాతో నిండి ఉన్నటువంటి జిల్లా, అత్యధిక శాతం. బహుశా ఏ జిల్లాలో కూడా 5 శాసనసభ నియోజకవర్గాలు, 1 లోక్సభ స్థానం రిజర్వ్ అయినటువంటి ఉమ్మడి జిల్లా ఎక్కడా లేదు. కేవలం అది ఖమ్మం జిల్లాలోనే ఉంది. ఇటువంటి జిల్లాలో శాసనసభ్యులతో పాటు ప్రతి మండలంలో కూడా మరి ఆ మండల స్థాయిలో నాయకత్వం వహించగలిగినటువంటి వాళ్ళు ప్రజల కోసం స్థాయి ఉన్నటువంటి నాయకులందరినీ ఇక్కడికి పిలిచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది నిజంగా మనందరి అదృష్టంగానే నేను భావిస్తా ఉన్నాను. అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి దీనికి రూపకర్త అయినటువంటి కొప్పుల రాజు, మన బెల్లయ్య నాయక్ గారికి, కొప్పుల రాజు గారు జనరల్ సెక్రటరీ జార్ఖండ్కి ఉన్నప్పటికి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ డిపార్ట్మెంట్ అన్నిటికీ కూడా వారే కన్వీనర్. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ జనాభా అందరికి కూడా దేశంలో నాయకత్వం ఏ రకంగా ఇప్పించాలి, పాలనలో ఏ రకంగా భాగస్వాములు చేయాలి, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఈ వర్గాల ప్రజానికానికి ఏ రకంగా చేరే విధంగా ప్రణాళికలు తయారు చేయాలి, ఆ తయారు చేసిన ప్రణాళికల్ని ఏ రకంగా అమలు చేయాలనేటువంటి వ్యవస్థను మొత్తాన్ని వారు తయారు చేసి దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు అందులో ముందుకు పోయే కార్యక్రమంలో భాగంగా సమాజంలో వస్తున్నటువంటి అనేక ఇబ్బందుల్ని, ఆ ఇబ్బందులు అధిగమించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వాటికి రూపకల్పన చేసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కార్యకలాపాలు కూడా తీసుకుంటున్నారు. ఈరోజు గిరిజనులు, దళితులు, మైనార్టీల కోసమే కాకుండా కూడా ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీకు తెలిసింది. స్నేహితులారా, మన రాష్ట్రంలో ఈరోజు మనం ఈ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి గల కారణం, కావాలని కోరుకోవటానికి గల కారణం ప్రధానంగా ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన ఆత్మగౌరవ నినాదమే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పడానికి కూడా ఎటువంటి సందేహం లేదు. ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులందరూ అన్నిట్లు కూడా వాళ్ళకే పంచే విధంగా జరగాలి అని అంటే అది చెబుతుందని చెప్పి ఇక్కడ అర్థం చేసుకున్నటువంటి అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్రం మనకు రావటం జరిగింది. కానీ దురదృష్టం వచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు మనకు రావాల్సిన నిధులు రాలేదు,
ఆత్మగౌరవం అంతకంటే రాలేదు. నిధులు రాలేదు, ఆత్మగౌరవం లేదు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆత్మగౌరవం కోసం, నిధుల కోసం ఈడ సమసమాజ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున పోరాటం జరిగితే ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ లక్ష్యాల్ని దాన్ని అర్థం చేసుకొని ఇచ్చినటువంటి కాంగ్రెస్ నమ్మి ఈరోజు రాష్ట్రంలో ఇందిరమ రాజ్యానికి ఓట్లేసి గెలిపించడం జరిగిందని కూడా మీ అందరికీ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను.